ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మంచి పేరు ప్రఖ్యాతులు కలగడానికి, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, అలాగే మీ ఇష్టదైవం యొక్క అనుగ్రహం మీకు ఎలవెలలా ఉండడానికి, అలాగే స్త్రీలకు సౌభాగ్యం కలగడానికి ఒక తేలికైన ఉపాయం ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలి. చాలామంది అడుగుతున్నారు. మన వీడియో డిస్క్రిప్షన్లో మనకి అపాయింట్మెంట్ కాల్ చేయడానికి నెంబర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైనా సరే రెగ్యులర్గా టచ్లో ఉండాలి, నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలనుకునేవారు కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను. వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, అలాగే మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోని అంటే మన వేరే ఛానల్స్లో మన పాత వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. ఇందులో వచ్చే కొత్త వీడియోలన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా సరే గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఒక గ్రూప్ పూర్తి అయిపోయింది, ఇంకో గ్రూప్ రన్ అవుతుంది. తర్వాత కూడా ఇంకో గ్రూప్ కూడా, ఇది పూర్తి అయిన తర్వాత ఇంకో గ్రూప్ కూడా పెడతాను. ఇప్పుడు ఈ ఉపాయం ఎలా చేయాలి ఇది నేను వివరిస్తాను. విధిగా ప్రయత్నం చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటం ప్రయత్నం చేయండి. అలాగే మీకు నమ్మకం ఉంటే ప్రయత్నం చేయండి, నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి. ఇది గురువారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు కానీ ఈ ఉపాయం చేయాలి. ఏం చేయాలంటే, మేడి చెట్టు మన దేవాలయాల్లోనూ మనకి పార్కుల్లోనూ ఎక్కడైనా మేడి చెట్టు లభిస్తుంది. ఈ మేడి చెట్టుకి పాలు, తేనె, గంధం ఈ మిశ్రమం కలిపి మేడి చెట్టు మొదలు కొద్దిగా పోయండి. అలాగే మనకి కొంత పేడ కావాలి. అది కూడా మగది, అంటే ఆంబోతు అంటాం కదా, ఆంబోతు పేడ కావాలి. ఈ పేడని కొంచెం ముద్దగా చేసి పసుపు, కుంకుమని ఆ పేడకి పెట్టండి. మనం మామూలుగా గొబ్బెమ్మలు పెడుతుంటాం ఆవు పేడతో, అలాగే మగవాటి పేడ కావాలన్నమాట. అంటే ఆంబోతు అంటారు మగదాని, ఆ పేడ కావాలి. ఆ పేడని ముద్దగా చేసి దానికి పసుపు కుంకుమతో చక్కగా అలంకరించి, అలాగే దానిపైన 4 గరకపోచలు పెట్టి, దానిపైన ఒక మట్టి ప్రమిద పెట్టి, అంటే 2 మట్టి ప్రమిదలు కొత్తవి తీసుకోండి, ఆ ప్రమిద పెట్టండి. దానిలో నువ్వుల నూనె పోయండి. దానిలో మీకు 5 చుక్కలు శాండిల్ ఆయిల్, అంటే చందనం ఆయిల్ బయట మీకు దొరుకుతుంది పూజా వస్తువుల షాపులో, అది తెచ్చుకోండి. ఒక 5 చుక్కలు దాంట్లో వేయండి. అలాగే 2 ఒత్తుల్ని, కాటన్ ఒత్తుల్ని, అంటే మామూలు సిల్క్ ఒత్తులు కూడా అమ్ముతుంటారు, కాటన్ ఒత్తులు మాత్రమే వాడండి. అందులో వేసి దీపారాధన చేయండి. అక్కడ ఒక పండు లేకపోతే బెల్లం కానీ నైవేద్యంగా పెట్టండి. దీపారాధన తర్వాత ఏదైతే మీరు పేడ తెచ్చుకున్నారో, ఆంబోతు పేడ తెచ్చుకున్నారో, ఆ పేడ తెచ్చిన ఆ ఆంబోతు ఎక్కడైతే ఉంటుందో ఆ ఆంబోతుకి కాస్త గడ్డిని ఆహారంగా పెట్టండి. దాంతో మీకు ఇలా నెలలో ఒక్కసారి చేసిన మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు, సమాజంలో గుర్తింపు, ఇష్టదేవ యొక్క అనుగ్రహం, స్త్రీలకి సౌభాగ్యం, ఇవన్నీ కూడా ఈ పరిహారం వల్ల లభిస్తాయి. మాకు ఆంబోతు లేదు గురువుగారు, దగ్గరలో లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, అలాగే మీ ఇంటి ముందు వస్తూ ఉంటాయి, మగ ఆంబోతులు వస్తూ ఉంటాయి, వాటికైనా ఇది నెలకు ఒకసారి కాబట్టి ఏ రోజునైనా మనం, అంటే అందులో శుక్రవారం, గురువారం ఈ 2 రోజుల కాంబినేషన్లో చూసుకొని ఈ ప్రయత్నించండి, మంచి ఫలితం పొందుతారు. అలాగే మీ అందరికి నా విన్నపం ఏంటంటే, మీకు చాలా సమస్యల గురించి కామెంట్ చేస్తూ ఉన్నారు. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, కొన్ని వేల వీడియోస్ని చేయడం జరిగింది. మీరు ఏది చేయగలిగినా ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.